మీ అమ్మా నాన్నలకి జై గురించి చెప్పి తనతో తాళి కట్టించుకున్నావు కాబట్టి ఆ ఇంటికి కోడలివై జైతో ఆనందంగా బతకడం. ఏ దారెంచుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే ఇది నీ జీవితం. కాకపోతే నువ్వు నిత్యవి కాదని, నిత్య చనిపోయిందని తెలిస్తే జై బాధపడతాడు. అసలు జై బతుకుతాడో లేదో చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే జై నిన్ను అంతగా ప్రేమించాడు. నువ్వు లేకపోతే తను, ఆ కుటుంబం ఏమైపోతుందో ఊహించడం కష్టం మంగా. అమ్మకానే అమ్మక సలహా చెప్తున్నాను. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుకో, లేదా దేవుడు నీకిచ్చిన వరమే అనుకో. జైతో తాళి కట్టించుకున్నావు, మానసికంగా జైకి భార్యవయ్యా. ఆ ఇంటి మనుషులతో అనుబంధం పెంచుకొని అందర్నీ మెప్పించావు. నువ్వు ఆ స్థానంలోకి వెళ్తానంటే అమ్మగా ఆనందంగా సాగనంపుతాను. నువ్వే నిత్యం అనుకుని జీవితాంతం నీకు అమ్మగా నటిస్తాను. నువ్వు కాదన్న నిజం ఎప్పటికీ తెలియనివ్వను. చెప్పు మంగా, నిత్యగా ఉండిపోతావా, మంగగా వెళ్ళిపోతావా? ముందు మా అమ్మ నన్నల్ని చూడాలి మేడం. వాళ్ళని కలిశాక ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నీ ఇష్టం. ఇవిగో గెస్ట్ హౌస్ తాళాలు. నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళు. లేదు మేడం, ఈ సమయంలో మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళలేను. ఇంకేముంది మంగా, జరగాల్సింది జరిగిపోయింది. పోయి నిత్యం ఎలాగో తిరిగి రాదు. నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళు. లేదు మేడం, మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. నాకేమి కాదు, ఐఎమ్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళు మంగా, వెళ్ళు. మా అమ్మ నన్నల్ని కలవగానే మీకు ఫోన్ చేస్తాను మేడం. యాక్టింగ్ అదర్ కొట్టావు మామ్, సూపర్. సారీ బేబీ, నా వల్ల కాని పని నాతో చేయించా. ఏంటమ్మా ఇది? ఏయ్, ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ చితిలో నువ్వుంటావు. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాంగా, ఇంకా పో. వెళ్ళు, పో. నాకేం అర్థం కావట్లేదు బేబీ. కీస్ ఇచ్చి దాన్ని గెస్ట్ హౌస్ కి పంపించమన్నావు. అది వాళ్ళ పేరెంట్స్ తో పారిపోతే? ముందది గెస్ట్ హౌస్ కి వెళ్ళని మామ్. వాళ్ళని ఏం చేసావు బేబీ? గోడపై లెటర్ రాసి బ్యాక్ డోర్ లోంచి ఎస్కేప్ చేశాను.
పని చేశారమ్మా. నేను మీ దగ్గరకు వస్తే మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఛా! ఎప్పుడు నా దగ్గరకు వస్తారు? ఎప్పటికీ తిరిగి రారు. మన పని పూర్తయ్యే వరకు మాయమైపోతారు. అదే కదా. మాట్లాడు మామ్. చెప్పు మంగా, మీ అమ్మా నాన్నల్ని కలిసావా? లేదు మేడం, ఇక్కడ మా అమ్మ నాన్న లేరు. తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. అదేంటి మంగా, నువ్వు వచ్చేదాకా ఆగకుండా ఎక్కడికి వెళ్లారు? తెలీదు మేడం. నేను ఎక్కడున్న వాళ్లే తిరిగి వస్తామని గోడ పైన రాశారు. అయ్యో, బ్యాడ్ లక్ మంగా. ఇప్పుడేం చేస్తావు? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. మేడం, జై సార్ ఇక్కడికి వచ్చారు. వాట్? జై వచ్చాడా? మేడం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? ఏం చేయమంటావని అడుగుతుంది. నోరు మూసుకుని జైతో వెళ్ళమని చెప్పు. హలో మంగా, జైని అక్కడికెందుకు పంపించావు బేబీ? అది జైతో నిజం చెప్పేస్తే? చెప్పదు, చెప్పలేదు. ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళాక చెప్తాను. కార్తీమో, ఇక్కడేం చేస్తున్నావు నిత్య? అది సార్, నేను సార్ ఎవరు? సారీ, నేనండి. నేను ఏమైంది నిత్య? హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తావు అనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా ఏముంది ఇక్కడ? అది మా మామ్. మామ్? మీ మామ్ ఎక్కడ? అయినా నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? తెలీదండి. ఏం తెలీదు? ఫాతిమా నీ బెస్ట్ ఫ్రెండే కాదన్ను, కానీ నీకేమనైతే? ఎంత కంగారు పడుతూ వచ్చాను తెలుసా? పద, ఇంటికి వెళ్దాం పద. ఏమండి, నేను మీకు మాట చెప్పాలండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంట్లో అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. అది కాదండి, నేను ఇంకేం మాట్లాడుకుందాం. మార్నింగ్ నుంచి ఎంత స్ట్రెయిన్ అయ్యావో తెలుసా? పద. ఎస్, వావ్, కంగ్రాట్స్ బేబీ. ఫస్ట్ టైం నీ ఆరో టార్గెట్ కోర్ని రీచ్ అయింది. ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటే యాక్షన్ అల్టిమేట్ గా ఉంటుంది మామ్. ఆ మంగ విషయంలో ఫస్ట్ టైం నేను గోల్ కొట్టాను. ఎస్ బేబీ, నీ డెత్ ప్లాన్ కి నేనే ఫిదా అయిపోయాను. నేను చెప్తున్నది జరిగిపోయిన దాని గురించి కాదు మోమ్, జరగబోయే దాని గురించి. టార్గెట్ చుట్టూ గుచ్చుకున్న ఆరోస్ జై అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్. వాటి మధ్యలో ఉన్న ఆరో మంగ. చుట్టూ ఉన్న ఆరోస్ అష్ట దిగ్బంధనం లాంటివి. ఆ మధ్యలో ఉన్న ఆరో ఆ అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్న బలి పశువు. నేను చనిపోయాననుకుని నా స్థానంలో ఆ మంగ ఆ ఇంటికి వెళ్ళింది. జైతో ఆ ఇంటి మనుషులతో నేను నిత్యని కాదు మంగను అని
అది నిజం చెప్పలేదు. చెప్పి ఆ ఫ్యామిలీని బాధ పెట్టలేదు. ఎందుకంటే అది మంచిది. దాని మంచితనమే దానికి శత్రువు. అదే నా ఆయుధం. దాని ఆయువు తీసే ఆయుధం. నేను లేనని మంగ జైతో నటించడం మాని జీవిస్తుంది. జైని భర్తగా ఫీలై ప్రేమిస్తుంది. వాళ్ళ మధ్య 3 నైట్స్ కూడా ఫినిష్ అయిపోతాయి. ఆ తర్వాత దాని జీవితమే ముగిసిపోతుంది. జైతో నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంతే కదా మామ్? ఎస్ బేబీ, నువ్వు నిప్పుని రగిలించావు. ఆ అగ్నికి నేను ఆజ్యం పోసి మంగకి చితి పేరుస్తాను. ఏమైంది? అందరెందుకు అలా ఉన్నారు? ఓకే, నువ్వు లోపలికి నిత్యం. ఆగు. వయసులో పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద దిక్కుని నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది? అబద్ధాలు చెప్పడం అలవాటైన వాళ్లకు మోసాలు చేయడం ఒక లెక్క అమ్మమ్మా. మనం గొర్రెల్లాగా గుడ్డిగా నమ్మబట్టే తనంతకు తెగించింది. ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉన్నప్పుడే అర్థమైంది ఇదేదో తేడాగా ఉందని. అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. అంటే నేను నిత్యని కాదు మంగనని వీళ్ళకి తెలిసిపోయిందా? నువ్వు అల్లరి చేస్తే అందంగా ఉంటుందని మెచ్చుకున్నాం. అణకువగా మా అందరిలో కలిసిపోయావని ఆనందపడ్డాం. కాని ఇంతలా నటిస్తావని, మమ్మల్ని మాయ చేస్తావని అనుకోలేదమ్మా. నువ్వు నా కోడలివి కాదు, కూతురువి అనుకున్నానమ్మా. ఇది నీ కత్తారిల్లు కాదు, మరో పుట్టిల్లు అని చెప్పాను. కాని మేమనుకుంటున్న నువ్వు కాదని మా నమ్మకాన్ని వమ్ము చేశావు కదమ్మా. ఇప్పుడు నిన్నేమనాలి? ఏం చెయ్యాలి? ఈ బుద్ధి పెళ్లికి ముందే ఉండాలి. ఈ ఇంటికొచ్చేది కోడలో లేక కొరువో తెలుసుకుని ఉండాలి. అసలు ఈ నిర్వాకం తనదో లేక స్వరూపదో ఎవరికి తెలుసు? మీ అందరూ ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావలసిన వాళ్లకు అయ్యింది. వాళ్లే సమాధానం చెప్తారు. చెప్పు, ఎందుకిలా చేశావు? నీ మనసు ఎలా ఒప్పింది? అంతా తెలిసిపోయాక ఇంక నేను నిత్యనే దబాయించడం కన్నా మంగనని ఒప్పుకోవడమే మంచిది. చెప్పమ్మా, అలా బెల్లం కొట్టిన రాయలా నిలబడతావే? ఎందుకు చేసావో చెప్పు. ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. పరిస్థితి ఎలాంటిదైనా మాకో మాట చెప్పుండాల్సింది కదమ్మా. ఎలా చెప్పనత్తయ్యా? ఇంత దాకా వస్తుందని నాకే తెలీదు. పెద్దవాళ్ళం ఉన్నది ఎందుకమ్మా? మీకు మంచి చెడు చెప్పడానికే కదా. మీకు చెడు చేయాలని నిజాన్ని దాచిపెట్టలేదు, ఒక మంచి కోసమే చేయాల్సి వచ్చింది. ఎవరికమ్మా మంచి? నీకా? నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఈ కుటుంబం ఏం కావాలి? మీ సొంత నిర్ణయాలతో ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని పణంగా పెడతావా? అసలు జైని దూరంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? బామ్మగారు, వాణ్ణి ఇష్టపడ్డావు కదా, వాణ్ణి ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. పెళ్ళే ఎన్ని రోజులైనా మీ తొలి రాత్రి ఎందుకు జరగలేదు? అసలు గొడవ ఇదా?
నేను నిత్యను కాదు మంగరని వీళ్ళకి తెలీదా? ఇంకా నయం తొందరపడి చెప్పలేదు. చారీ చెప్పేదాకా మాకు తెలీదమ్మా. ఎందుకిలా చేశావు? సారీ సార్, పొరపాటును చెప్పాల్సి వచ్చింది. పొరపాటే ఉంది చారి. ఇప్పటికైనా నిజం చెప్పి మంచి పని చేశావు. ఈ సూర్యదేవర వంశానికి ఏకైక వారసుడమా జై. మేమంతా బ్రతుకుతున్నది వాడి కోసమే. వాడు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం. ఆ సంతోషానికి వాణ్ణెందుకమ్మా దూరం చేస్తున్నావు? నువ్వు మా జీవితాల్లోకి రాకముందు వ్యాపారమే వాడి ప్రపంచంగా ఉండేదమ్మా. అలాంటి జైని నువ్వు మార్చావు. అంకెల వెంట పరిగెత్తేవాణ్ణి మనుషుల్లో కలిసేలా చేశావు. జై ఆనందంగా ఉన్నాడంటే అందుకు కారణం నువ్వు. అలాంటి నువ్వే జైని బాధ పెడుతున్నావా? మీరు బావుండాలని, మీ పిల్లలతో ఇల్లు కళకళలాడాలని మీ పెళ్లి చేశాం. పెళ్ళై ఇన్నాళ్లైనా మీరు విడిగా ఉన్నారంటే మాకు చాలా బాధగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అన్నయ్యా? అదే మా స్వప్నని ఇంటి కోడల్ని చేసుంటే ఏనాడో నిన్ను తాతయ్యని చేసుండేది. భర్త అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాలి. తీరా చేసుకున్నాక దూరం పెడితే ఎలాగా? ఈ మాత్రం సంబరానికి హనీమూన్ అనే అబద్ధాలొకటి. ఎవరిని మోసం చేద్దామనమ్మా? ఆపండి అత్తయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు తను తప్పేం లేదు. ఇలా వెనకేసుకొని వచ్చే పరిస్థితి ఇందాక వచ్చింది. లేదు మోయ, నేను తన్ని వెనకేసుకురావట్లేదు. నా వెనక ఉండి నన్ను నడిపిస్తున్న నా మనిషికి సపోర్ట్ చేస్తున్నానంతే. పెళ్లి చేసుకుని శోభనం చేసుకోకుండా ఎవరుంటారా? నువ్వంటే తనకిష్టం ఉంటే నిన్నెందుకు దూరం పెడుతుంది? నిత్య నన్ను దూరం పెడుతుందని ఎవరన్నారు? మేం కలిసే ఉన్నాం కదా. కలిసి ఉండడం అంటే మా ముందు మీ ఇద్దరు పక్క పక్కన ఉండడం కాదురా. పడక గదిలో మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం గురించి అడుగుతున్నాం. దానికి నిత్య కారణం కాదు జేజీ, వేరే కారణాలు చాలా ఉన్నాయి. అందుకు నేను కూడా ఒక కారణం. అంటే ఫస్ట్ నైట్ నీకే ఇష్టం లేదా జై? నాకిష్టం లేదా, తనకిష్టం లేదా, పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ ఎందుకు చేసుకోలేదు? ఈ ప్రశ్నలేంటి మోయ? దిస్ ఇస్ సో పర్సనల్. అది కాదు బాబు, మీకేదైనా సమస్య ఉంటే అది మాతో చెప్తే పరిష్కారం చెప్తాం కదా అని. మాకే సమస్య లేదు పిన్ని. అయితే మీరెందుకు దూరంగా ఉన్నారు? శరీరాలు కలిస్తేనే తొలి రాత్రి డాడ్. మానసికంగా మేమెప్పుడో కలిసాం. మా రెండు మనసుల సంగమం ఏనాడో జరిగిపోయింది. ఈ నిశ్చితార్థం, పెళ్లి, తొలి రాత్రి ఇవన్నీ మా దృష్టిలో ఫార్మాలిటీస్ మాత్రమే. మా పర్సనల్ లైఫ్ కి మమ్మల్ని వదిలేయండి. ఇదంతా కాదురా. మేం చెప్పేది నీకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్తున్నది మేం ఒప్పుకోలేం. ఒక్క మాట అడుగుతాను, నువ్వు సంతోషంగా ఉన్నావా? అది చెప్పు చాలు. ఉన్నాను చేసి. నిత్య నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి నేను సంతోషంగానే ఉన్నాను. సూర్యదేవర వంశ వారసత్వం, ఈ కుటుంబానికి అండగా ఉన్న మీ పెద్దరికం, డాడ్ చూపించిన అడుగుజాడలు, పిన్ని పంచిన ప్రేమానురాగాలు, అత్తయ్య మావయ్యల ఆదరాభిమానాలు, వేల కోట్లు పేరు ప్రతిష్టలు ఎంత సంతృప్తినిచ్చాయో అంతే సంతోషాన్ని నిత్య నాకిచ్చింది. డబ్బే ప్రపంచం అనుకున్న నాకు డబ్బు లేని ప్రపంచం కూడా ఎంత సంతోషంగా ఉండొచ్చో నిత్య నాకు చూపించింది. తను నేను మర్చిపోవాలని చేసిన ప్రతి ప్రయత్నంలో నన్ను ఫెయిల్ చేసి నాపై తనకెంత ప్రేమందో చెప్పి ఆ ప్రేమలో నన్ను పాస్ చేసి తను సంతోషపెట్టింది. నిత్య నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఈ ప్రపంచమే నా పాదాలు చెందుతున్నట్టుంటుంది. నిత్య నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు. నా కోసమే పుట్టినట్టుగా, నన్ను సంతోషపెట్టడానికే బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది. ఇది అబద్ధం కాదు జీజీ. నిత్యపై మీరు చేసిన ఆరోపణలకు నా సమాధానం. మా జంట బాగుంటుందని సంబంధానికి అంగీకరించారు. మేం ప్రేమించుకున్నామని పెళ్లి చేశారు. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నామంటే ఎందుకు నమ్మరు? మీరు సంతోషంగా ఉంటే అంతకంటే కావలసిందేముందిరా మాకు? మీరు బావుండాలనే కదా నేను ఇన్ని పూజలు వ్రతాలు చేసింది. తప్పుగా అనుకోకు బాబు.
మీరు బాధపడుతుంటే మేం భరించలేం. అందుకే అడిగాం. మీ పర్సనల్ విషయాల్లో మేము జోక్యం చేసుకోం జై. మీరు పరిష్కరించుకోలేని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మాతో పంచుకోమని చెప్తున్నాం. కందకు లేని దురద కత్తిపీటకెందుకని నువ్వెడ్జస్ట్ అయితే మాదేం పోయింది? నాది అడ్జస్ట్మెంట్ కాదత్తయ్య, అదృష్టం.